మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అయా ఈ 2024 సంవత్సరము జనవరి మొదటి దినం నుంచి డిసెంబర్ చివరి వరకు 31 వరకు మీ కాపుదలు ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. గతించిన 12 మాసములు ఎన్నో ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి విడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. అయా ఈ 12 మాసములో అనేక ఉపవాస విజ్ఞాప ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో, ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలో, అయా అనేక ప్రార్థనలో నేను పాల్గొనలేకపోయాను దేవా. దయతో నన్ను క్షమించి మన్నించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, మీకు వందనాలు. నోటికి బోరగా మీరు వాడుకోండి దేవా. లోతైన అనుభవాలు దయచేయండి దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం. మీ దాసుని మీరు నిలబెట్టండి దేవా, మీరు ప్రతిష్ఠించండి దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మీ కాపుదలు ఉంచండి అయా. ఈ నెలలో అయా జనవరి నెలలో జరుగుతున్నటువంటి అయా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం. బాప్టిసాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా మీరు ఇస్తున్నటువంటి వాగ్దానాలను కూడా మా పట్ల మీరు నెరవేర్చబోతున్నారని మేము నమ్ముతున్నాము దేవా, మీకు వందనాలు, స్తోత్ర. మీ కృపా కనికరముతో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం 10:30 అవుతుంది. ఇప్పటి వరకు పాటలు పాడాం, ప్రార్థన చేశాం. జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలులు, ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలను బట్టి సాక్ష్యాలు చెప్పారు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరొక గంటన్నరలో మనం నూతన సంవత్సరంలో ప్రవేశపడబోతున్నాం. గడిచిన దినములన్నిటిలో కూడా ఈ 2024 సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు దేవుడు మనకెన్నో మేలులు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, అద్భుత కార్యములు చేశారు. వీటన్నిటిలో కూడా మనల్ని మనం పరీక్షించుకొని దేవుని ఎడల మనం ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలో అనేటువంటి విషయాలను వాక్యముల ద్వారా జ్ఞాపకం చేసుకుందాం అండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను నేను, చూడండి, చదువుదాం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూసి తిని, మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూసి తిని, భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత ఎలాగూ చెప్పెను, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవమన్నప్పుడు మీలో కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. 4 దేవుని దూతలను అపోస్తలుడైనటువంటి యోహాను గారు చూస్తున్నాడు. ఈ 4 పరలోకం నుండి పంపబడ్డవారు. ఎందుకు వారు వచ్చారు అంటే ఒక అధికారమును పొంది వచ్చారు. ఏమిటి వారికి ఇవ్వబడిన అధికారము అంటే, భూమి మీద వారు 4 దిక్కుల సముద్రం మీద కానీ, చెట్ల మీద కానీ, జీవుల మీద కానీ గాలి విచ్చరకుండునట్లుగా 4 దిక్కుల మీద గాలిని వారు పట్టుకొనున్నట్లుగా
అధికారము పొంది భూమి మీదకు వచ్చారు. అందరూ వినండి. ఎంతమంది దూతలు వచ్చారు? ఎంతమంది? చెప్పినప్పుడు వినండి, అడిగినప్పుడు చెప్పండి. 4 దూతలు, దేవుని దూతలు. ఆ 4 అధికారమును పొంది వచ్చారు. ఏమిటి వారికి ఇవ్వబడిన అధికారం అంటే 4 దిక్కులకు వెళ్ళడం, ఏ దిక్కులో వారు ఆ దిక్కులో గాలిని బంధించడం. గాలిని బంధించడం అంటే ఏంటి? ఎవరికైనా దెయ్యం పడితే ఏమంటారు? గాలి పట్టిందండి అంటారు. గాలిని బట్టితే ఆ మంత్రాలు లేకపోతే ఏదో చేసే వారి దగ్గరికి తీసుకువెళ్తే మేము బంధించాం, గాలిని బంధించాం పోండి అంటారు. ఎలా బంధించారు అంటే ఏదో ఒక చేసాలోనో చెమ్ములోనో పెట్టి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా పంపిస్తారు వీళ్ళని. ఇప్పుడు అలాగ బంధించడం కాదు, గాలిని వారు అలా గుప్పిడితో పట్టుకుంటారు, ఇక గాలి విచ్చరదు. దేవుని దూతలు ఇంత శక్తి కలిగిన వారు దేవుని ఆజ్ఞ ప్రకారము వారు భూమి మీద గాలిని బంధించడానికి వచ్చారు. గాలి అంటే వాయువు, జీవవాయువు. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు డోర్లు విండోస్ మొత్తం మూసేసి ఫ్యాన్లు ఏమి వేసుకోకుండా, ఒక్క ఫ్యాన్ కూడా వేయకుండా ఎంతసేపు ఉండగలం? ఇక్కడ ఎంతసేపు ఉంటారు చెప్పండి? ఉండలేరు. ఒకవేళ మీలాంటి వాళ్ళు, రాజ్యం లాంటి వాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళకి అవసరం ఉండదు గాలి, ఎలాగైనా ఉంటారు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే కొవ్వు శాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యానులు తిరుగుతున్నా చెమటలు పోస్తాయి. ఫ్యానులు తిరుగుతున్నా చెమటలు పోస్తామండి. నలబల్లో 2 పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు, చల్లగా చలిగాలి అటు, నాకేమో వణుకుతూ ఉంటా. ఆ పాట పాడేవాడికి చెమటలు కారిపోతూ ఉంటాయి. కొంతమంది అలాగనే ఉంటాం. ఇప్పుడు 4 దిక్కుల్లో అసలు గాలే బంధించేశారు దూతలో. మనం పిలుచుకుందాం ఇటు అనడానికి కూడా గాలి రావట్లా, అల్లాడిపోతారు. అలాంటి అధికారమును పొంది దేవుని దూతలు వచ్చారు. అదే సమయంలో సూర్యోదయము నుండి మరొక దూత వచ్చిందంట. ఆ దూత ఏ అధికారమును పొంది ఉన్నాడంట? చదవండి. ఆ 4 దూతలతో ఈ దూత మాట్లాడుతూ, ఆగండి, మేము మా దేవుని దాసురాళ్ళు, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది, మిలియన్ మంది ఉన్నారు. వారి నొసల యందు మేము సజీవుడైన దేవుని ముద్ర ఒకటి ఉంది. ఆ ముద్రను వారి మీద ముద్రించే వరకు మీరు భూమికైనను సముద్రమునికైనను ఏ జీవికైనను ఏ చెట్టుకు పొట్టకు దేనికి హాని చేయవద్దని ఈ దూత చెబుతుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 4 దిక్కులలో కలిసి వచ్చిన ప్రభాతం వెళ్ళిపోమ్మా, ఇంటికాడ పండుకో. నువ్వు రావడం, ఆయన కేకలు పెట్టడం ప్రార్థనకు ఆటంకరం. నలుగురు దూతలు 4 దిక్కులలో ఉన్న గాలిని బంధించడానికి వస్తే సజీవుడైన దేవుని సర్వశక్తి కలిగినటువంటి మరొక దేవుని దూత ఆ 4 చెబుతున్నారు, ఆగండి. వాళ్ళు అన్నారు, నువ్వు ఆపడం ఏంటి? మేము అధికారమును పొంది వచ్చాం, గాలిని బంధిస్తామంటే ఆగండి కొంచెం. సజీవుడైన దేవుని దాసురాండ్లు భూమి మీద చాలామంది ఉన్నారు. వారి నొసల మీద మేము ముద్ర వేయాలి. ఆ ముద్ర వేసే వరకు మీరు ఆగండి అని ఆపేసి ప్రతి గోత్రము నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడి
దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు నిలిచి హతసాక్షులుగా ఉన్నటువంటి వారిని వేల సంఖ్యలో లెక్కించి అన్ని గోత్రములలో నుండి 144,000 మంది నొసల మీద ముద్ర వేసి వారిని పక్కన పెట్టారు. అదే సమయంలో ఇక్కడ దేవుని దూత మాట్లాడుతూ ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు వారికి కనపడ్డటువంటి చూడండి ఎంతమంది జనం ఉన్నారండి ఇక్కడ. అటు తర్వాత 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి అనేక వేల మంది వచ్చి ఎవరును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము అక్కడ కనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 144,000 మంది. వీరందరూ దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, హతసాక్షులైన వారు. ఆ సంఖ్య అర్థము, ఆ భావం, ఆ వాక్య సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు అది కాదు మన వాక్యం. ఇప్పుడు ఇంకెవరూ లేరు ముద్రించడానికి అని దేవుని దూత విచారపడుతూ ఉన్నాడు. 144,000 మందేనా, 144,000 మందేనా ప్రపంచం మొత్తం మీద దేవుని పిల్లల ఉంది అని అనుకుంటూ ఉండగా ఆయా జనములలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా జనాంగములలో నుండి భూమి మీద లెక్కింప సౌఖ్యము కానీ విస్తారమైనటువంటి జనం, గొప్ప సమూహము కనపడ్డది. గొప్ప సమూహము కనపడ్డది. వారందరూ తెల్లని వస్త్రములు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని, సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మా అందరూ దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. 144,000 మంది. వారు ఎలాంటి పాపము లేనటువంటి వారు. తలంపుల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో, హృదయంలో, మనస్సులో, వారి ప్రవర్తనలో ఏ విషయంలో కూడా వారు స్త్రీ సాంగత్యము తెలియని వారని బైబిల్ చూస్తుందంటే అసలు పాపం లేనివారు. ఎంతమందేనా, వీళ్ళేనా అని అనుకుంటూ ఉండగా లెక్కింప సౌఖ్యము కానీ విస్తారమైన సమూహము కనబడ్డది. వారందరూ తెల్లని వస్త్రములు వేసుకున్నారు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నారు. సింహాసనం ఎదుట 4 జీవులు ఎదుట 24 పెద్దలు ఎదుట దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వీరందరూ ఎవరయ్యా? ఎవరు వీళ్ళు? సజీవుడైన దేవుని సజీవమైనటువంటి ముద్ర, జీవము కలిగిన ముద్ర ముద్రించబడిన వారు కాక ఇన్ని వేల మంది ఎవరో అని ఆశ్చర్యపోయి చూస్తుంటే దేవుడే, సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడే మరలా దేవుని దూతను అడుగుతున్నాడు. చూడండి 13వ వచనం. పెద్దలలో ఒకడు. ఇప్పుడు పెద్దలలో ఒకరు దర్శనములు చూస్తున్నటువంటి అపోస్తునితో అంటున్నారు, ఎవరయ్యా వీళ్ళంతా అని పెద్దలలో ఒకరు అడిగితే ఈయన అంటున్నాడు, అయ్యా తండ్రి, అల్పుడును నేను, నాకేం తెలుసాయా వీరంతా? సమస్తమును నీకే తెలుసు, నీకు తెలియంది ఏది లేదు. సమస్తము నీకు తెలుసు, నీవే చెప్పాలి. ఇప్పుడు రహస్యములను దాచుడు యెహోవా వశము, రహస్యములను విప్పుడు కూడా చెప్పుడు కూడా యెహోవా వశమే. దేవుని స్తోత్రం.
ఇప్పుడు నీవే చెప్పాలయ్యా, నాకేం తెలిసి వీళ్ళంతా ఎవరో అని అంటే ఇప్పుడు ఆయన చెబుతున్నాడు చూడండి, వీరందరూ మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. వీరందరూ మహాశ్రమలలో నుండి వచ్చారు. గొర్రె పిల్ల రక్తముతో వారి వస్త్రములను ఉదుగుకొని వాటిని తెల్లగా చేసుకున్న వారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంక మీరు బైబిల్ చూడాల్సిన పని లేదు. వాక్యం బిగినగాల. ఇంకా వాక్యానికి ముందు నేను ఉపద్ఘాతం పరిచయం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విస్తారమైనటువంటి లెక్కింప సౌఖ్యము కానీ విస్తారమైన ఒక జన సమూహము చూసినటువంటి దేవుని దూత అపోస్తలుడైన పౌలు గారు ప్రభువుని అడుగుతున్నాడు, ఎవరయ్యా వీళ్ళంతా? వారందరూ ఎవరు అంటే, చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఉన్నాయి, ఒంటి మీద తెల్లని వస్త్రములు ఉన్నాయి. అంత మాత్రాన వారు శ్రమలు, బాధలు, కష్టాలు లేని వారు కాదు. వారందరూ మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు అని ప్రభువే చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు తెల్లని వస్త్రములు వేసుకొని వచ్చినటువంటి వారందరూ వీళ్ళెవరయ్యా అని ఒకవేళ నన్ను ఎవరైనా అడిగారనుకో, నేనేం చెప్తానంటే వీళ్ళంతా స్థానికులండి. ఇక్కడ గుంటూరులో ఈ సంఘంలో వారు సభ్యులండి, ఈ సంఘంలో పెద్దలండి, ఈ గ్రామ నివాసులు అని చెప్తాను నేను. కానీ అక్కడ ఒక ప్రాంతము, ఒక ఊరు, ఒక దేశము కాదు, ఒక భాష మాట్లాడేవారు కాదు. అందుకని ముందు అధ్యాయంలో మనం చదివాం, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశముల నుండి, ఆయా ప్రాంతముల నుండి, భూమి మీద ఉన్నటువంటి సమస్త జనాంగములో నుండి వచ్చినటువంటి విస్తారమైనటువంటి సమూహం అది. వీరు చూస్తానికేమో పైకి సంతోషంగా కనపడుతున్నారు, చేతిలో ఖర్జూరపు మంటలున్నాయి, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఒంటి మీద తెల్లని వస్త్రాలు ఉన్నాయి, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కానీ వారి హృదయాల్లో ఎన్నో బాధలు అని ఉన్నాయి, దాగి ఉన్నాయి. దేవుడే చెప్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు చెప్పండి, 2024 సంవత్సరం మనందరము ఒక వాహనం ఎక్కి ప్రయాణం చేసే ప్రయాణికులతో సమానం. మనందరమును పౌలు భక్తులు అన్నాడు కదా హెబ్రీ పత్రికలో, మనమందరము ప్రయాణికులము యాత్రికులమై ఉన్నాము అన్నాడు. మీరేమో కానీ నేను మాత్రం ప్రయాణికున్నే, యాత్ర చేస్తున్నా. ఒక వాహనంలో వెళుతున్నాం. నువ్వు ఎక్కినటువంటి వాహనం, నువ్వు ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం, నీవు నడిచి వచ్చినటువంటి మార్గమును 2024 సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు నువ్వు ప్రయాణం చేసినటువంటి మార్గాన్ని ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే, నువ్వు ప్రయాణం చేసినటువంటి మార్గంలో ఎన్ని ఎగుడు దిగుడు బ్రతుకులున్నాయో మనకి అర్థమైపోద్ది. నేను ఒకప్పుడు ప్రయాణం చేసినటువంటి ఏరియాలు చాలా పల్లెటూర్లు, నాన్నగారులతో కలిసి వెళ్ళిన చాలా ఊర్లు, పల్లెటూర్లు మేము ప్రయాణం చేసింది స్వార్థ సేవ కోసం. ఇప్పుడున్నటువంటి సేవకుల్లాగా మీలాగా మేము సౌకర్యవంతమైన సేవ చేయలా, సౌకర్యవంతమైన సుఖవంతమైన బ్రతకలా. చాలామంది ఈ రోజున మీరు చాలా క్షేమంగా ఉన్నారు, సమయానికి ఆహారము, కావాల్సిన వస్త్రాలు, మీకు కావాల్సిన సుఖవంతమైన జీవితాలను అనుభవించారు. నాన్నగారి సేవా అనుభవంలో మేము కూడా ఎన్నో కష్టాలు అనుభవించాం, శ్రమలు అనుభవించాం. ఒక పూట తినడానికి ఎన్నో రకాలైన ఇబ్బందులు అనుభవించాం. సరైన వస్త్రాలు లేక కరువు కాటకాలతో ఇబ్బంది పడిపోయాం.
అలాంటి పరిస్థితుల్లోనే ప్రయాణ సాధనాలు లేక పల్లెటూరులో స్వార్థ పరిచర్య చేయడానికి వెళ్ళే సమయంలో నాన్నగారు మేము ట్రైన్లో వెళ్ళడం, లేకపోతే ఆర్డినరీ బస్సుల్లో వెళ్ళడం, అది కొంత దూరం వరకే ఛార్జీలు ఉండేవి. అక్కడి నుంచి మరలా నడవడం, మరలా అక్కడి నుంచి రావడం ఇలా జరిగేది. ఎన్నో భయంకరమైన ప్రాంతాల్లో తిరిగాం, అడవి చెట్ల మధ్యలో నడిచాం, ఎడారి ప్రాంతంలో నడిచాం, పలకల గనుల్లో నడిచాం, కాలికి చెప్పులు లేకుండా నడిచాం, తలపై నీడ లేకుండా ఉన్నాం, కడుపుకి ఆహారం లేకుండా కష్టాలు అనుభవించాం. మా జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఇన్ని ఎగుడు దిగులు రోడ్ల మీద మేము ప్రయాణం చేశాం. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరంలో ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఎలాంటి స్థితిలో నుండి వచ్చారంటే చాలామంది చెబుతారు, మాకేమండి మేము ఏది నెయ్యి గారెలతో బతికొచ్చామండి, అసలు మేము పుట్టిన దగ్గర నుంచి కూడా ఔశ్వర్యవంతులం అండి, మేము రథాల మీద తిరిగామండి, మేము అన్ని పట్టు వస్త్రాలతోనే బతికామండి, ఒక పూట కూడా మాకు పస్తులు లేవండి, అలాంటి జీవితం జీవించానని చెప్పుకోవచ్చు మీరు. మంచిది. ఈ సంవత్సరం జ్ఞాపకం చేసుకో, జనవరిలోనూ ఈ వాహనం ఎక్కావు, 24వ నెంబర్ వాహనం ఎక్కావు, 24వ సంవత్సరపు వాహనం ఎక్కావు. ఎన్నో కుటుంబాల్లో నేను చూశాను, ఎంతోమంది ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు 24వ సంవత్సరంలో. కొంతమంది లోతైనటువంటి లోయల్లోనికి వెళ్ళింది వారి వాహనం, భయంకరమైన ఇబ్బందుల్లో కూరుకుపోయారు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు, అనారోగ్యాలతో కూరుకుపోయారు. కొంతమంది ఎత్తైనటువంటి ఎగుడు దిగుడు స్థలాలకు ఎక్కారు. వారి బ్రతుకంతా బాధకరమైనటువంటి జీవితాల్లో ఈ సంవత్సరం అంతా నడిచారు. అలాగైతే మరి కొంతమంది వారి ఈ 24వ సంవత్సరపు వాహనం సుఖవంతమైన ప్రయాణం చేశారు. ఈ 2024వ సంవత్సరంలో వారికి ఎవ్వరికి కూడా ఒకసారి దగ్గు జలుబు కూడా జ్వరం కూడా లేదు, తలనొప్పి కూడా లేదు. ఈ సంవత్సరం నాకు అసలు ఏ రోగం లేదు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంవత్సరం నాకు ఏ ఇబ్బంది లేదు, ఆర్థిక పరిస్థితులు లేవు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 2024వ సంవత్సరంలో మా కుటుంబంలో ఎవరో, మా బంధువుల్లో ఎవరు చనిపోలేదు అనుకున్న వారు ఉన్నారు. ఈ 24వ సంవత్సరంలో మేమంతా సుఖంగా క్షేమంగా బ్రతికాం అనుకున్న వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఈ 2 అనుభవాల్లో నుంచి నడిపించాడు. ఈ 2 అనుభవాలు నువ్వు నడిచింది, నీవు నడిచి వచ్చినటువంటి మార్గం, నువ్వు ఎక్కినటువంటి వాహనం 24వ సంవత్సరంలో ప్రారంభంలోనే దుఃఖము, వేదన, రోదన, కలహములు, ఆర్థిక పరమైన ఇబ్బందులు అనుభవించినటువంటి కుటుంబాలని ఎన్నో చూశాను నేను. నీ జీవితంలో కూడా అలాగనే అనుభవించి ఉండవచ్చు. శ్రమలు అనుభవించావు, కష్టాలు అనుభవించావు. ఈ సంవత్సరం అంతా నా బ్రతుకు ఇంతేననుకున్నావు. ఇప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితులు, ఎన్నో శ్రమలు, అవమానాలు భరిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, 2025 సంవత్సరము నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆ సంవత్సరములో ఇదే బ్రతుకుండదు. ఇప్పుడు నీ జీవితం అంతా దేవుడు గొప్ప మేలులతో నింపబోతున్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. గొప్ప మేలులు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఒకవేళ నీ హృదయం అంతా వేదనతో కృంగిపోయి ఉండవచ్చు. నీ హృదయాన్ని దేవుడు ఇప్పుడు ఆనంద బాష్పములతో నింపబోతున్నాడు. ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఉన్నత స్థితికి ఎక్కబోతూ ఉన్నావు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలామంది వారి జీవితాల్లో ఉన్నత స్థితిలోనికి వెళ్ళబోతున్నారు. ఎంతోమంది వారి జీవితాల్లో ఆనందాన్ని అనుభవించబోతున్నారు. అసలు ఊహించడానికి శక్యము కాని అనుభవాల్లో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నా జీవితం అంతా సంతోషంగానే ఉన్నామండి, నా జీవితంలో ఏ వేదన లేదండి, చాలా బాగా క్రమంగా వచ్చాము
అనుకున్న వారి కొరకు కూడా ఇదిగో 2025 సంవత్సరంలో అవమానాలు ఎదురు చూస్తున్నాయి. ఇవి నీ ఇష్ట ప్రకారమే దేవుని లేకుండా ప్రభువు లేకుండా జీవిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ 2025 సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టావో, ఎన్ని ఆదివారాల ఆరాధనకు నువ్వు నిర్లక్ష్యం చేశావో, నీ పని కంటే దేవుని ఆరాధన తృణీకరించావు, నీ ఊరి ప్రయాణాల కంటే ఆరాధనను తృణీకరించావు, నీ జీవితంలో మరో దానికి ఇచ్చినటువంటి ఆ ప్రాముఖ్యత ప్రాధాన్యత దేవుని సన్నిధానానికి ఇవ్వాలా? దేవుని సన్నిధానంలో నేను చెప్పగలను 2024 సంవత్సరం అంతా సాధ్యమైనంత వరకు ఒక్కరోజు కూడా నేను ప్రార్థన ఉండి ఖాళీగా ఉన్న రోజు లేదు. అనారోగ్యంతో దగ్గుకుంటైనా జ్వరముతో వణుకుంటైనా సరే ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను దేవునికి లెక్క చెప్పుకుంటా. మరి నీ పరిస్థితి ఏంటి? ఈ 2024 సంవత్సరపు బతికే 25లో కూడా కొనసాగిద్దిగా, 24లో ఉన్నట్టుగానే 25 కూడా ఉంటావుగా. ఒకవేళ ఈ రాత్రి నువ్వు అనుకోవచ్చు, ఇంక ఈసారి అట్లా ఉండనులే ప్రభు, నేను మారుతాను ప్రభు అనుకుంటావు, కానీ నీ బ్రతుకు అదే. దేవుని కోసం ఏం మానేస్తున్నాను? దేవుని కొరకు ఆరాధన కొరకు ఏం మానేస్తున్నావు? ఏం మానేయలేవు, ఏది విడిచిపెట్టలేవు, దేనికి నువ్వు దూరంగా ఉండలేవు, ఏది నాకు వద్దనుకోవటం లేదు. అన్నీ అలాగనే ఉంటే ఆ బండి అదే గోతులు, అదే గతుకులు, అదే బ్రతుకు అయిపోద్ది. 2025 సంవత్సరంలో నీ జీవితంలో గొప్ప మేలులు నువ్వు అనుభవించాలి అనుకుంటే కేవలం దీవెనలు ఆశీర్వాదాలే కాదు, వాటితో పాటు అవమానాలు భరించడానికి సిద్ధపడు. అవమానాలు వచ్చినా నేను భరిస్తా. ఎవరి కొరకు అంటే నీ కొరకు ప్రభువా. సజీవుడైన దేవుడు తన రక్తము చేత మనల్ని కొన్నాడు కనుక ఆయన కొరకు అవమానాలు భరించడానికి ఆయన ఇష్టపడతానని తీర్మానించుకో. దేవుని స్తోత్రం. అవమానాలు భరించడానికి ఇష్టపడు. దేవుని స్వార్థ పరిచర్య నిమిత్తం ఎన్ని నిందలైనా భరించడానికి ఇష్టపడు. దేవుని స్వార్థ పరిచర్య నిమిత్తం ఎన్ని రోజులు పస్తైన పండుకో. ఎన్ని రోజులు పస్తైన పండుకోవడానికి ఇష్టపడాలా? ఏమీ లేదు, ఎలాగైనా ఉండొచ్చులే అనుకుంటున్నావేమో. ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండగ మీ అందరికి పండగ. వారం ముందు నుంచే మీకు పండగ అయిపోయిన తర్వాత ఇంకా 10-15 రోజులు మీకు పండగ. ఎందుకంటే కాల్చుకున్నాయన్నీ తింటూ ఉంటారు, వండుకున్నాయన్నీ తింటారు. నా బ్రతుకులో నాకెందుకో కొంతకాలం నుంచి ఆ ధన్యత లేదు. ఎందుకంటే ఆ ఆయిల్ తగిలితే నాకు వెంటనే వాయిస్ పోద్ది భయంకరంగా. రాత్రి అంతా అలాగే దగ్గుతూ ఇదంతా నొప్పి అలాగనే ఉన్నా. అసలు ఉదయం లెగిస్తే మాట్లాడడానికి మాట కూడా రావట్లా. ఏమైనా సరే పగటి కాలంలో మరలా కోటం ఉంది. మొంగడికి టాబ్లెట్లు వేసాను, ఆ గొంతు నొప్పికి టాబ్లెట్లు వేసుకున్నాను. మీటింగ్కి వచ్చాం. కొంచెం ఆయిల్ తగిలినా, అది కూరలో కావచ్చు, అన్నంలో కావచ్చు, తినే పదార్థాల్లో ఎక్కడైనా సరే ఈ తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఏ పదార్థమైనా పండగ అయిపోయినాక తింటమే. ఒకవేళ ఆశపడి ముందే తిన్నానా, ఇదే పరిస్థితి. 2025 సంవత్సరం దేవుని కొరకు నిలబడతాను, దేవుని కొరకు నేను ప్రయాసపడతానని ఒక నూతన తీర్మానంలోనికి రా. నీ కొరకు నీవు ఎన్నో సంవత్సరాలు వేచి చూసావు, నీ కొరకు ఎన్నో సంవత్సరాలు బ్రతికావు. నీ కొరకు ఈ 2024 సంవత్సరంలో నీ జీవితంలో నీ శరీరం మీదకి నీ వయసు ఎంత వచ్చిందో తెలియదు, కానీ అన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు. దేని కొరకో ప్రయాసపడ్డావు, నిరర్ధకమైన దాని కొరకు ప్రయాసపడ్డావు. నీకు ఉపయోగకరము లేనిది పరలోకము ఇవ్వని దాని కొరకు నువ్వు ప్రయాసపడ్డావు. ఈ 2025 సంవత్సరంలో దేవుడు నిన్నొక నూతన మలుపుగా నిన్ను ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన చేతికి నీ చేతిని ఇవ్వు. దేవునికి స్తోత్రం. ప్రభువా, నా చేయి పట్టుకో అయ్యా, నన్ను నడిపించు. ఈ 2024 సంవత్సరం నా ఇష్ట ప్రకారం నడిచా,
ప్రభు మనకు తెలుసు కదా, మనకి అందుకే నేను ఉదాహరణ చెబుతా. మన పిల్లలు మనల్ని తీసుకెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తారు, మన చేయి వీపించుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళ వెనక మనం పోతారు, ఇటా 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 అని పిలుస్తున్నా వెళ్తా, వాళ్ళు ఎటుబడి నడుతా ధనామని పడతారు. పడతా ఉంటే లేపి ఒకరు వచ్చి పీకి, నేను పిలుస్తున్నా కానీ వెళ్తావే అని ఎత్తుకుంటాం. అలాగనే 2024 సంవత్సరం దేవుని చేతిని వదిలించుకొని నీ ఇష్ట ప్రకారం నువ్వు నడిచావు. నేను నడవలేదు అనబాకండి, నడిచారు. నీ ఇష్ట ప్రకారం నడిచావు. దేవుని చేతిలో నీ చెయ్యి లేదు. దేవుని చేతిలో నీ చెయ్యి ఉంటే నీ జీవితం మరొక రకంగా ఉండేది. దేవుడు పట్టుకొని నిన్ను నడిపిస్తే నీ జీవితం మరో రకంగా నడిచేది. అలా లేదు, ఉన్నాను అనుకోబాకు. కొద్దిమంది ఉన్నారు అలాగా. అలా ఉన్న వారి జీవితాలు వ్యత్యాసంగా కనబడతాయి. వారి జీవితంలో ఆ విస్తారమైన ప్రార్థన, ఆత్మీయమైన ప్రార్థన చేస్తారు. వారు ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటారు. వారి జీవితంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా దేవుని స్తుతిస్తూనే ఉంటారు. కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, సుఖాల్లో, సంతోషాల్లో అన్ని రకాల్లో ఒకే రకంగా ఉంటారే తప్ప దేవుడు లేని ప్రజల్లాగా ఉండలేరు. చిన్న శోధన వస్తే కృంగిపోవడం, చిన్న బాధ వస్తే నలిగిపోవడం, ఎలాంటి వారు ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు. 2024 సంవత్సరం అంతా నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించావు. ఇప్పుడు 2025 సంవత్సరం నీ ముందు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. అందులో నీవెలా ఉండబోతున్నావు? ఇదిగో ఇక్కడ అంటున్నాడు, విస్తారమైనటువంటి జన సమూహం అందరూ ఎలా ఉన్నారు? తెల్లని వస్త్రములు ధరించిన వారై ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు గొర్రె పిల్ల రక్తము చేత వారి వస్త్రములను ఉదుగుకొని తెల్లగా చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారిని బైబిల్ గ్రంథం ఏమంటుందంటే 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎవరు వీళ్ళు అంటే లెక్కింప సౌఖ్యము కాని విస్తారమైన జన సమూహము సింహాసనము ముందున్నారు. జయించువారు అలాగుననే, ఎలాగు? దేవుని స్తోత్రం చెప్పండి. జయించిన వారు, జయించువారు అలాగుననే. ఎలాగూ అంటే ఆ సింహాసనం దగ్గర ఉన్నటువంటి తెల్లని వస్త్రములు ధరించిన జన సమూహము వలె చేతితో ఖర్జూరపు మట్టలు పట్టుకొని తెల్లని వస్త్రములు వేసుకొని సింహాసనం దగ్గర దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఎంత సంతోషం అండి అసలు. ఆ సీనరీ కళ్ళ ముందు కనపడుతుంటేనే, వర్ణిస్తుంటేనే కళ్ళ ముందు కనపడుతుంది, చదువుతుంటేనే కళ్ళ ముందు కనపడుతుంది. అలాంటి దృశ్యముల కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని దూతల సమ్ముఖములో నీవు కూడా ఒకరోజు ఎలాగనే ఉండబోతున్నావు. ఎలా ఉంటావు? నీవు కూడా చేతిలో ఖర్జూర మట్ట ఉంటుంది, తెల్లని వస్త్రాలు వేసుకుంటావు, నీవు దేవుని సింహాసనం మీద ఉంటావు. ఎలా అంటే జయించిన వారు అన్నాడు. జయించిన వారు అలాగనే తెల్లని వస్త్రములు వేసుకొని ఉంటారు. ఏం జయించాలి? ఇది మన వాక్య భాగంలోనికి ఇప్పుడు వచ్చాం. జయించుట వాక్యము, జయించుట. ఏమి జయించాలి? జయించిన వారు తెల్లని వస్త్రములు ధరిస్తారు. నువ్వు జయించవలసినవి ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. నీవు జయించవలసినవి, నీవు జయము పొందాలి అంటే ఊరకనే జయం పొందుతారా? ఊరకనే యుద్ధంలో రెండు దేశాలు ఎదురెదురు ఉన్నాయి. ఏం యుద్ధం చేయకుండానే వెళ్ళి శకన పట్టుకొని పో, నేను నీ మీద గెలిచానంటే ఊరుకుంటాడు వాడు? ఊరుకుంటారండి. అర్థమైందా? అర్థం కాలేదా? సరే, మీకు అర్థమైన రీతిలో చెప్పేదా? ఏదో గొడవ వచ్చింది, ఇద్దరు ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, దోపుకొని రా అని ఇద్దరు దగ్గరికి వచ్చి నేనే నీ మీద గెలిచాను పో అని నువ్వు వెళ్తున్నావు అనుకో, అవతల ఊరుకుంటుందా?
నువ్వు నా మీద గెలిచావా, నేను చేసావని గెలిచావా, నన్ను కొట్టావా, తిట్టావా, ఎలా గెలిచావు, నువ్వు ఎలా గెలుస్తావు రా ఇప్పుడని కింద పడేస్తుంది. గెలుపు అనేది ఎప్పుడు వస్తుంది? అప్పటికీ మీకు అర్థం కావట్లా. గెలుపు అనేది ఎప్పుడు వచ్చింది? పోరాడిన తర్వాత, పోరాటము తర్వాత ఎవరు గెలుస్తారో వారే జయమును పొందుతారు. ఇది వీధుల్లో జరిగేది ఉపమానం అంతే. అయితే ఇప్పుడు మనమందరము కూడా పోరాటములో ఉన్నాం. మనమందరము పోరాటమే, మనందరం పోరాడుతున్నాం. మనందరం జయమును పొందాలి. అందరూ జయం పొందరండి. యుద్ధంలోనికి వెళ్ళిన అందరూ జయము పొందరు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మనం పోరాడునది ఎవరితో? శరీరంతో కాదు, కుటుంబాల్లో ఉన్న వాళ్ళతో ఎప్పుడు గొడవే. కొంతమందికి ఎప్పుడు గొడవే. ఒక సహోదరి ప్రార్థన చేయడానికి పిలిచింది. నేను వెళ్ళాను. ఏంటమ్మా ఇలాగున్నావు ఏంటి? అంతకుముందు చూసినప్పుడు బాగుంది, ఇప్పుడు సన్నగా అయిపోయి అసలు ఏదో ఒక రకంగా ఉంది. ఏం సిస్టర్ ఇలాగ అయిపోయావంటే, ఏం చేస్తావు పాస్టర్ గారు, భోజనం చేయట్లేదా, భోజనం పెట్టట్లేదా అంటే, పెడతారయ్యా, భోజనం పెడతారు. కోడలు అన్నం తెచ్చి ముందట్టు ఇసిరేసి మెట్టులు దిగుతా అంటదంట. మంచి వాళ్ళకి వస్తుంది సావు అనుకుంటా దిగిద్ది అయ్యా. అంటే ఏంటి అయ్యా ఆ పిల్లల ఉద్దేశం? మంచి వాళ్ళకి వస్తుంది కానీ దీనికి రాకుండా పోయింది అని కదయ్యా నా కేంద్ర బుద్ధి. అయితే పాస్టర్ గారు ఒకరోజు అంటే అన్నం పెట్టి చాయిపో ఈ కుక్కకి సావన్న రావట్లేదు అంటుంది అయ్యా. అంటే నేను కుక్కనయ్యా? ఎలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో వాళ్ళ మీద పోరాటాలు, ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు ప్రతాపాలు. కాదు, మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతో అంటే మళ్ళీ మీరు అనుకునే వాళ్ళమ్మా ప్రధానితో మోదీ గారితో అని కాదు. అంధకార సంబంధములకు లోకనాథులు ఆకాశమండలమందు ఎగురు దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం. దేవుని స్తోత్రం. మన పోరాటం అంతా ఎక్కడ? మన పోరాటం అంతా ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో ఉండాలి. పాట మాత్రమే పాడతారు. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచున్నాను సిలువను నా సింహానికి మూసుకొని నా గమ్యస్థానానికి. ఏంటంట పోరాటం ఇది. సిలువను మోసుకొని నా గమ్యస్థానం వరకు నేను ఆగిపోను, పోరాడుతూనే ఉంటాను అని దైవజనుడు రాసుకున్నాడు. కానీ నువ్వు పోరాడుతున్నావా? మందిరానికి బయలుదేరితే కొంచెం ఎండ ఎక్కువైతే మందిరానికి మానుకుంటావు, కొంచెం జల్లులు పడుతున్నాయి అంటే ఆగిపోతావు, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే మందిరానికి ఆగిపోతావు. ఈ 2024 సంవత్సరంలో ఇలాంటి రోజులు ఎన్నో నీ జీవితంలో గడిచిపోయినాయి. ఒకసారి పరిశీలన చేసుకో. అదే 2024 సంవత్సరము వాహనంలోనే ఉన్నావు. నువ్వు నడిచి వచ్చిన మార్గంలో ఎన్నో అతుకులు నీ జీవితంలో ఎన్నో నీవు దాటొచ్చావు. దేవుని కొరకు నీవు నీ జీవితంలో ఏది విడిచిపెట్టాలా, ఏది మర్చిపోవాలా, నీ కొరకు ఇంకా ఆయా సందర్భాల్లో దేవుణ్ణి విడిచిపెట్టేశావు. జయించాలి ప్రియ సహోదరి సహోదరుడా. జయించువారు అలాగున తెల్లని వస్త్రములు ధరిస్తారు. ఈ మధ్య కాలంలో ఒక పాట పాడతాం కదా, అన్నారు పాడాడు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ
కృప చాలు. జయించిన యేసయ్యా నీ తోడు చాలు. బలహీనతలో నీ కృప చాలు. లోకమంత ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరి నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు. బలహీనతలో నీ కృప చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అపవాదితో పోరాడి గెలిచి, మనకున్నటువంటి అవమానాలతో పోరాడి గెలిచి, మనకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నుండి గెలిచి, నీవు ప్రతి విధమైన శోధనని పోరాడి గెలిచి జయము పొందితే దేవుడు నీకేమిస్తాడంట? అలాగునే తెల్లని వస్త్రం ధరిస్తావు. మరొక చాయిస్ ఏంటో తెలుసా? మనకి తెల్లని వస్త్రం మనం ధరిస్తాం. మన చేతుల్లో ఖర్జూర మట్టలు ఉంటాయి. జయించి దేవుని ఎదుట మనము సజీవులుగా యోగ్యులుగా ఉంటే తెల్లని వస్త్రం ఇచ్చేది మాత్రమే కాదు, కానీ జీవ గ్రంథములో మన పేరు రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. జీవ గ్రంథములో మన పేరు రాయబడుతుంది. జీవ గ్రంథములో మనము పేరు లిఖింపబడిన వారముగా ఉంటాం. ఎన్నటికి మన పేరు ఇంకా తుడిచివేయడు దేవుడు. ఏంటన్నా, అలాగున మనం అన్నీ జయించి వస్తే దేవుడు అంటున్నాడు, నా తండ్రి ఎదుటనో ఆయన దూతల ఎదుటనో తన పేరు ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం. ఏంటంట, మనం కనుక ఇప్పుడు ప్రభు కొరకు శ్రమలు అనుభవించి శోధనలు జయించి ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన సమస్తాన్ని జయించి మనం వస్తే మనకు తెల్లని వస్త్రం ఇస్తాడు. మరొకటి అంటున్నాడు, జీవ గ్రంథములో మన పేరు ఉంటుంది, అది అన్నట్టు తుడిపివేయబడదు. అంత మాత్రమే కాక తండ్రి ఎదుట, దూతల ఎదుట, 24 పెద్దలు 4 జీవులు ఎదుట మన పేరుని దేవుడు ఒప్పుకుంటాడంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు పైకి వెళ్ళావనుకో దేవుని దగ్గరికి, ఈ అమ్మాయి ఎవరు, ఈ అబ్బాయి ఎవరు, ఈ సహోదరుడు ఎవరు, సహోదరి ఎవరు అని ఒకవేళ అందరూ అడిగితే నీ పేరుతో నిన్ను దేవుడు, ఇదిగో ఈ బ్రదర్ నా బిడ్డ, ఈ సిస్టర్ నా బిడ్డ అని నీ పేరుతో ఒప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. మన పేరుతో మనల్ని ఒప్పుకోవడం ఎంత శ్రేష్టమండి. ఎవరికి ఛాన్స్ అంటే, ఎవరికి ధన్యత అంటే జయించినటువంటి వారికి, జయించిన వారికి. 3:12 చూడండి. జయించిన వారికి అంటే 24వ సంవత్సరం అంతా నీవు శోధనలో, అవమానాలు, భారములు భరించి అన్నిటిని జయించి దేవుని దగ్గరికి వస్తే నీవు మనకిస్తున్నటువంటి ఎన్నో అనుభవాలు, బహుమానాలు చూడండి. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక సహోదరి ఇలాగే నేను ప్రార్థన చేస్తా, ప్రభువా నీ సంఘంలో నన్ను ఒక మోగ స్తంభంగా చేయయ్యా, నన్ను ఒక మోగ స్తంభంగా చేయ అంటున్నా. మోగులకు మాటలు వస్తాయా? మోగ స్తంభం అంటే అర్థం కాల ఆమెకి. మూల స్తంభం అంటే ఏ ఇంటికైనా సరే ఆ మూలనున్నటువంటి స్తంభాలే ఆ ఇంటి బరువును మోసేది. నేనేదో ఒక స్తంభంగా, మూల స్తంభంగా ఉండాలి అని వాక్యం చెబితే ఆమెకు అర్థం కాక మోగ స్తంభం మనం మోగ స్తంభాలే. ఇప్పుడు అందరూ స్తంభాలే, స్తంభాల గరువులు అందరూ స్తంభాలే. కానీ ఈ స్తంభాలన్నీ ఎలాంటి? మోగ స్తంభాలు, ఉలుగు పలుకు లేని సంఘాలు, ఉద్యమం లేని స్తంభాలు. పాటలు పాడేటప్పుడు ఉద్యమంగా పాట పాడరు, నోరు మూసుకొనే ఉంటారు. వచ్చిన పాట అయినా సరే, అందరికి తెలిసిన పాట అయినా సరే, నాకు ఒక్కదానికి మైకిస్తూ పాడతా అనే భావం అందరికి ఉంటుంది. అందరితో కలిసి మాత్రం పాడరు. ఒకవేళ ఎప్పుడన్నా దుర్గారావు లాంటి వాళ్ళు లేచి మీరు పాడండి అంటే ఆయనకి ఎందుకంటే వాక్యం ఇచ్చేది, ఆయన 24 గంటలు మమ్మల్ని అంటాడండి అంటారు.
మోగ స్తంభాలే. మూలనే ఉన్నావు బనికొచ్చే స్తంభానివే, కానీ మోగ స్తంభం అయిపోయావు. ఎందుకు? నీ వలన ఉపయోగం ఏముంది? నీ వలన ఉపయోగం లేదు. మాట్లాడే స్తంభంగా, సజీవమైనటువంటి స్తంభముగా ఉండాలి. ఏమంటున్నాడంటే, నా దేవుని మందిరంలో నిన్నొక మూల స్తంభముగా ఉంచి, స్తంభంగా ఇంట్లో వేస్తే ఆ స్తంభం బయటికి వెళ్ళిద్దండి, వెళ్ళదు కదా. సంఘంలో స్థిరపడ్డ వాళ్ళు, సంఘం కొరకు ప్రయాసపడే వాళ్ళు ఎవరైనా సేవకుడు చిన్న మాట అన్నా, వాక్యం ద్వారా ఏదన్నా చిన్న శిక్ష వచ్చినా వెళతారా సంఘాన్ని విడిచి? ఇప్పుడున్న విశ్వాసం అంత ఏందో తెలుసా? వదినో నిన్న వాక్యం విన్నావా అంటే, అదేనమ్మా మొత్తం నీ గురించి ఆడదామా ముందే. నేను అది ఆలోచిస్తున్నా. వదిన ఏంది అడ చెప్పాడు పాస్టర్ గారికి? ఎవడో చెప్పింది పాస్టర్ గారికి నా మీద, ఎవడో చెప్పాడు నా మీద, అందుకని మొత్తం నా మీద చెప్పాడు పాస్టర్ గారు అనుకొని ఏమంటారు ఇంక ఇప్పుడు వీళ్ళు? ఏంటండి వీళ్ళ ఆలోచన? అలాగని అమ్మాయిని ఇంకొక అమ్మాయి బలపరిచిద్ది. అమ్మాయి పాస్టర్ గారికి ఏం పని? అమ్మాయి పాస్టర్ గారికి నువ్వు శత్రువా, లేకపోతే నువ్వేమన్నా చుట్టానివా? పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, వాక్యం అందరూ తగిలిద్ది అని చెబుతారు వీళ్ళు. ఆహా నిజమేనా వదినా? నేను కూడా ఆలోచించాను, నీ గురించే నీకెళ్ళే చూస్తా చెప్పాడు వదినా అని ఎక్కిస్తారు. మరి ఏం చేద్దాం అంటే, నేను మానేస్తున్నానమ్మా, నేను అది అటు పోతానులే, ఎక్కడే కృపా మినిస్టర్కి వెళ్తున్నానులే. ఇంకెవరు ఉన్నారు ఎక్కడి నుంచి పోయేవాళ్ళు అంటే, ఎందుకు లేరు, వెళ్ళంగని వాళ్ళు లేరు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతాంలే. సరే ఎక్కడ కాదులే కానీ ఎందుకులే కానీ ఎబ్రోన్ సావాసానికి పోదాంలే అంటే, ఎబ్రోన్ సావాసానికి పెళ్ళిళ్ళు ఏమో పాస్టర్ గారు చేయాలా, ఈయన పోయేది ఆడికి పెళ్లి చేసుకొని అమ్మన్న పిల్లాన్ని తీసుకొని ఏ చర్చికి? ఈ చర్చి పనికి రాదు సతీష్కి, ఈ చర్చి పనికి రాదు వెళ్ళంగనికి, ఈ చర్చి పనికి రాదు ఇంకా కృష్ణనగర్. చిన్నప్పటి నుంచి ఎదిగిందాం ఎక్కడే. ఇప్పుడు మాత్రం పాస్టర్ గారు పనికిరాడు, చర్చి పనికిరాడు. మీరు ఎవరికన్నా చెప్పారా అట్లాగా? ఒక్కళ్ళకన్నా చెప్పారా? ఎప్పుడన్నా ఎక్కడికో పరిగెత్తా వాళ్ళనేమ్మా, ఎందుకమ్మా ఎక్కడికో పరిగెడతారు, మన మందిరం ముందు రండి అన్నారా ఎప్పుడన్నా? వాళ్ళ ముందు నీ సాక్ష్యం సరిగుంటే నువ్వు పిలవడానికి, వాళ్ళని పిలిస్తే నువ్వు తీసుకొచ్చే అనుభవం నీకుంటేనేగా. ఏమి లేదు. జయించావా నువ్వు? ఏం జయించావు? సంఘంలో వాళ్ళ మీద వీళ్ళ మీద పోట్లాడడం, ఏదో చిన్న మాటకు రోసం తెచ్చుకొని నువ్వు పోట్లాడమే తప్ప లోకమును జయించావా? లోకమును జయించాలి, పాపమును జయించాలి, శాపమును జయించాలి. అందుకనే ఆ పాట, జయించిన యేసయ్య ఏం జయించాడు? పాపమును జయించాడు. పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పాపమును క్షమించాడు, పాపమును జయించాడు. ఆయన మరణం ఆయన బంధించుట అసాధ్యము కనుక ఆయన మరణ వేదనలను మాపి ఆయన పునరుద్ధానుడిగా లేచాడు. దేవుని స్తోత్రం. అన్నీ జయించాడు ఆయన. వ్యామోహమును జయించాడు, నిద్ర జయించాడు, ఆకలిని జయించాడు, దప్పికను జయించాడు, పాపమును, లోకమును, శాపమును, సమస్తమును జయించాడు. కనుక ఇప్పుడు సావుకుడు అంటున్నాడు, జయించిన యేసయ్య నీ తోడు చాలు. ఏ బలహీనతైనా సరే నీ సన్నిధి చాలయ్యా. నువ్వు అలాగ ఉండడానికి ఇష్టపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? జయించిన వారికి తెల్లని వస్త్రాలు ఇస్తాడు, దేవుని మందిరంలో ఒక స్తంభముగా ఉంచుతాడు. అనేకులు ఎదుట నిన్ను ఆయన తన మనిషిగా ఒప్పుకుంటాడు. ఆ స్తంభముగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. దాని మీద పేరు రాస్తాడంట 12వ వచనంలో. ఆ స్తంభం మీద మరియు నా దేవుని పేరు రాస్తానన్నాడు. ఆ పట్టణపు పేరును రాస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంతకుముందు మన వాక్యాలు విన్నాం. త్రోవ చూపు స్తంభములను పాతించండి, సరిహద్దులను చూపే రాళ్లను పాతాలి, త్రోవ చూపు స్తంభములను పాతండి అని ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. ఇప్పుడు ఆ త్రోవ చూపించే స్తంభము మనం ప్రయాణం చేస్తున్నాం. అందరూ వినండి, నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి.
మీరు బైక్లోనో లేకపోతే బస్సులోనో ఆటోలోనో కారులోనో ట్రైన్లోనో వెళ్తూ ఉంటారు. మనం వెళ్ళే రోడ్డుకి ఇరువైపులా స్తంభాలు ఉంటాయి. కరెంటు స్తంభాలు కాదు, త్రోవ చూపే స్తంభం. ఆ స్తంభానికి అన్ని కిలోమీటర్స్ ఊరు పేర్లు వేస్తారు. ఏ ఊరైనా కుడివైపున ఉంటే ఆ బోర్డు మీద యారో మార్కేసి ఈ ఊరి పేరు రాస్తారు. ఆ ఊరి పేరు రాస్తారు. ఎడమవైపున ఒక ఊరు వస్తే వెంటనే ఆ బోర్డు మీద యారో మార్కేసి ఎడమవైపున ఊరి పేరు రాస్తారు. త్రోవ చూపు స్తంభములో నీ గమ్యము చేరడానికి, నువ్వు వెళ్ళే ఊరికి నువ్వు మార్గము తెలియని వారుగా ప్రయాణం చేయకూడదు. యారో మార్కేసి ఊరి పేరు రాయబడిన స్తంభముగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. అనేకులను నీవు దేవుని కొరకు నడిపించే వ్యక్తిగా, ఎందరు కొందరిని దేవుని వైపు నడిపిస్తారు, వారు ఆకాశ మండలం అందలి జ్యోతులు వలె ఉంటారు అంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా దేవుని పేరు ఆ స్తంభం మీద రాస్తాను అంటున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చే ఆ పరలోకపు పట్టణము పేరు కూడా ఆ స్తంభం మీద రాసి నిన్ను అనేకులకు మార్గదర్శిగా నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు. ఇందాక మీరందరూ ప్రార్థన చేస్తుంటే నాకు హృదయంలో పుట్టిన ఆలోచన అదే. సంఘాల్లో 2025 సంవత్సరంలో నేను శ్యామలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బాప్తీసాలు తీసుకున్నారో అడిగి వాళ్ళన్ని పేర్లు రాసుకుందాం అనే తలంపు వచ్చింది. ఎందుకు అంటే నా టార్గెట్ కనీసం 3,000 మంది కన్నా నేను బాప్తీసం ఇవ్వాలి, 3,000 మందిని నా ప్రభువులోకి నడిపించాలి. పేతురు ఒక్కరు నాటి ప్రసంగం 3,000 మందిని ప్రభు దగ్గరికి తీసుకొస్తే నా జీవితకాలం అంతా కూడా నేను కనీసం 3,000 మందిని నా ప్రభు దగ్గరికి తీసుకురావాలనే టార్గెట్ అది నాది. అదే ప్రార్థన చేస్తున్నా. రేపు 8వ తారీఖున బాప్తీసాలు ఉన్నాయి. ఇక్కడ కొంతమంది సిద్ధపడ్డారు. వారందరూ కూడా అలాగనే స్థిరపరచబడి ఉండండి. దేవుని కొరకు మీ జీవితాలని అర్పించుకోండి. మార్గదర్శకులుగా మనల్ని చూస్తూ ఉండగా ఇతరులు మనం నడిచిన మార్గంలో నడవడానికి, ప్రభు దగ్గరికి రావడానికి నేను ఒక మూల స్తంభముగా ఉంచుతానంటున్నాడు. నేను త్వరగా చెప్తాను. 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇప్పుడు మనం తెల్లని వస్త్రములు ధరించిన వారమైతే, దేవుని కొరకు మనము నిలబడిన వారమైతే, సమస్తమును జయించిన వారముగా ఉంటే, ఇప్పుడు దేవుడు మనకిస్తున్నటువంటి ఆధిక్యతలు కొన్ని ఉన్నాయి. అదేమిటి అంటే 2:17లో జయించువానికి ఇప్పుడు తెల్లని వస్త్రం ఇచ్చాడు, నీ ఒక స్తంభముగా నిలబెట్టాడు, ఆ స్తంభం మీద పేరు రాశాడు, అనేకులు ఎదుట నిన్ను ఘనపరిచాడు. ఇప్పుడు నీకు ఇవ్వబోతున్న మరో బహుమానం ఏంటో తెలుసా? మరుగైన మన్నాను దేవుడు నీకు భుజింపనిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పాడదామండి ఆ పాట. మరుగైన మన్నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి, మరుగైన మన్నా, పాడండి అందరూ పాడండి. మరి తెల్లని రాతినిచ్చి మహిమా పరచి స్తుతి పాడారే, నన్ను జోజి మహిమా పరచి స్తుతి గానా చేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నూతన సంవత్సరంలోనికి పంపిస్తానంటలా దేవుడు. నీ జీవితంలో ఒక నూతన క్రియను చేయబోతున్నాను. ఆ నూతన క్రియే నీవు జయించి ఉంటే, జయించిన వారిని తెల్లని వస్త్రములు వేసుకునే ఛాన్స్, వారి చేతిలో ఖర్జూరపు మట్టలు పట్టుకునేది, అలాగనే వారి పేరు జీవ గ్రంథంలో రాయబడే ఛాన్స్,
అలాగనే వారు దేవుని సంఘములో, దేవుని యొక్క పట్టణములో ఒక స్తంభముగా ఉండడానికి, ఆ స్తంభం మీద దేవుని పేరు రాయడానికి, పరలోకపు పట్టణము పేరు రాయడానికి వారికి అవకాశం ఇస్తున్నానని ఇప్పుడు అంటున్నాడు. మరుగై ఉన్న మన్నాను భుజింపనేస్తాను అన్నాడు. పబ్లిక్గా ప్రజలందరికీ వచ్చినటువంటి మన్నా ఇశ్రాయేలు ప్రజలందరూ భుజించారు. ఇప్పుడు మనకివ్వబోతున్న మన్నా ఆకాశపు ధాన్యం కాదు. దేవదూతలు భుజించిన ఆహారము మన పితరులు భుజించారు. వారు అది భుజించి కూడా నశించిపోయారు. కానీ మనం నిత్య జీవము కలిగిన వారుగా నిరంతరము జీవించడానికి జీవాహారమై ఉన్న యేసుక్రీస్తుని మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరుగైన మన్నాను మనకిచ్చి మరి తెల్లని రాతినిచ్చి ఆ రాతి మీద నా పేరును చెక్కుతాను అంటున్నాడు. పొందిన వానికే కానీ మరి ఎవరికి తెలియదు. ఈ అనుభవం, ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ అనుభవాలన్నీ కూడా పొందిన వారికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో నుండి కొన్ని సందర్భాల్లో మేము బలవంతంగా అయినా దేవునికి హస్తంలో దీవెన పొందాలని చూసాం. కారణం ఏమిటంటే, నువ్వు వీగిపోతే ఎవరిస్తారా? ఇంకెవరున్నారు మాకు? నీకు తప్ప మాకు చుట్టాలు ఎవరున్నారు? నీకు తప్ప మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు? ప్రభువా, నీవు మాత్రమే మాకు చేయగలిగిన వాడివి, నీవు తప్ప ఎవరు లేరు. పాట పాడతాం కాదు, నిజంగానే ఆధారపడ్డాం మేము. నీవు తప్ప లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? మా ప్రతి అవసరతలో ఆయన పాదాలు పట్టుకొని అడిగాము. నిజంగా నీవు తప్ప మాకు ఎవరు లేరు లోకంలో. ఒకవేళ ఎవరైనా సహాయం చేస్తే తర్వాత అయినా దాన్ని మరలా దెప్పి పొడుస్తారు. ఎవరైనా ఆదుకుంటే పలుమార్లు దాన్నే చెప్తారు. మేము ఇలా ఉన్నాం, మా అవసరతలు మీకు తెలుసు, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా అని విసిగించి గోజాడి అయినా ఆయన హస్తం ఇప్పిందాక ఎదురు చూసాం. దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు జయించి దేవుని హస్తములో నుండి ఇవ్వబోతున్న బహుమానాలు పొందడానికి యోగ్యురాలుగా యోగ్యుడిగా ఉండాలని ఈ వాక్యం చెప్తున్నాను. 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. జయించు వానికి మరుగైన మన్నాన్ని ఇస్తాడు. ఆ రీతిగానే ఇప్పుడు అంటున్నాడు, వారికి మీదట ఆకలి అయినను దాహమైనను వారికి ఉండదు, సూర్యుని ఎండ అయినను తగలదు. ఎందుకంటే సింహాశ్రమ మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపురేయుండును, జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమేమి ఇస్తానంటున్నాడు మనకి చెప్పండి. నేను ముగిస్తున్నా. మొదటిదేంటి ఇది కాదు, ప్రారంభం. మొదటిది తెల్లని వస్త్రములో, రెండవది ఖర్జూరపు మట్టలు పట్టుకొని మనం దేవుని స్తుతించే ధన్యత, మూడవది జీవగ్రంథములో మన పేరు రాస్తాడు, నాలుగవది దేవుని సంఘములో సన్నిధానములో ఒక స్తంభముగా ఉంచుతాడు, ఆరోది ఆ స్తంభం మీద దేవుని పేరు రాస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏమవుతాం? వాక్యం చదవడానికి లేచినప్పుడు అలా అందరూ అంటారు, ప్రియమైన దేవుని పిల్లలారా అంటారు. అంటే ఎవరి పిల్లలు మీరు? ఎవరి పిల్లలు? బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు కొంతమందిని చూసామన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. అంటే పాము పిల్లలారా. ఇప్పుడు మనం ఎవరు? కొన్ని సందర్భాలు ఎక్కడది ఈ మందంతా ఎక్కడ తగలబడ్డారు అంటారు. ఏ మంద అది? పాడు మంద అంట. దేవుడు ఇప్పుడు మనల్ని అలా అనుకునేటట్టు వచ్చాయి. ఇట్లా మనల్ని చూడగానే ఎవరైనా సరే వీళ్ళు దేవుని పిల్లలని గుర్తిస్తారు. ఎలా గుర్తిస్తారండి? ఎలా గుర్తిస్తారు మన దేవుని పిల్లలమని? ఇక్కడికి వచ్చినప్పుడేమో తెల్లని చొక్క, తెల్లని ప్యాంటు, కప్స్ ఏడుదాకా పెట్టుకొని, గుండెలు ఏడుదాకా పెట్టుకొని, అబ్బో అసలు నోట్లో వెళ్ళిపడుకోవడం,
అని మా దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ప్రార్థన బిగించేసినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వాక్యం చెప్పే సమయానికి ఇంటికి ఇలా నిరబోసుకొని చిన్నపిల్ల మళ్ళీ బైబిల్ పట్టుకొని వచ్చి ఎడు చూస్తూ ఉంటుంది. జనం ఉంటారు ఫుల్గా. ఆడ కూర్చోవాలా? చిన్నపిల్ల పోయి ఆడవ దగ్గర కూర్చోవచ్చుగా, కూర్చోదు. ఈ ఇంటికి ఆడపిల్ల ఎడు చూస్తుంది, ఇటు చూస్తుంది. అంటే పెద్దోళ్ళని అనుసరిస్తుంది ఆ అమ్మాయి, పెద్దోళ్ళని అనుసరిస్తుంది. అంత వినయం నటించినంత మాత్రాన అంత మంచోళ్ళు కాదండి, అంత మంచోళ్ళు కాదు. అందుకనే ఒక డైలాగ్ విన్నా నేను ఎప్పుడో, తెల్ల చొక్కా వేసిన ప్రతివాడు తాను శుద్ధుని అనుకుంటే సరిపోదు, చొక్కా ఇప్పి చూస్తే తెలిసిద్దంట లోపల ఉన్న మచ్చలు. మనోళ్ళకేమో నోరు మూసుకున్నంతసేపు మంచోళ్ళే, నోరు తెరిస్తే తెలిసిద్ది వీళ్ళ సంగతి. చిన్న మాట రావాలా, అప్పుడు దాకా స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన అనేవాళ్ళంతా వీళ్ళకి చిన్న సందర్భం రావాలా, ఆ స్తోత్రం పోద్ది, హల్లి పోద్ది, మొత్తం పోతే నువ్వు వెవ్వుతివి అన్న కాడికి వచ్చేసింది. తెల్లని వస్త్రం, తెల్లని వస్త్రం, ధవలం పరిశుద్ధతకు గుర్తు. లోపల ఉన్నా, బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, సంఘంలో ఉన్నా, వీధిలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మనలను దేవుని పిల్లలుగానే గుర్తించాలి. ఇక్కడికి వచ్చేటప్పుడేమో కప్సు పెట్టుకొని అవి చేసి వచ్చి బయటికి వెళ్ళేటప్పుడేమో ఒక ఆయన గుండెలు ఏడదాకా వదిలి ఎట్ అనుకుంటా పోతాడు, ఎట్ అనుకుంటా పోతాడు. ఈ మొత్తం ఎడదాకా మడ చేసి కుర్రోళ్ళు అనిపించుకోవాలని, మంచి యవన ప్రాయంలో ఉన్నారు అనిపించుకోవడానికి ఎన్నెన్నో రకాలైనటువంటి వేషాలు వేస్తాం. మన వయసుకు తగ్గట్టు అలంకరణ ఉండాలా, వయసుకు తగ్గట్టు అలంకరణ. వయసుకు మించి అలంకరణ చేసామనుకో ప్రజలే అనుకున్నాం, ఎందుకమ్మా ఈ షోకి ఇప్పుడు, ఈ వయసులో ఎందుకమ్మా ఈ షోకు? ఏ వయసు? ఏ వయసు? పిల్లలు చేయాల్సిన వయసులో. వయసుకు మించి వేషాలు వేస్తే, అలంకరణ చేస్తే చూసేవాళ్ళే మనల్ని ఈ వయసులో ఎందుకు ఆయనకే అంటారు. ఈ వయసులో ఎందుకేమకి? ఎక్కడ ఉన్నా మనలను దేవుని పిల్లలుగా గుర్తించాలి, అప్పుడు మనకి విలువ. ఇప్పుడు చెప్పండి, జయించిన వారికి ఏమేమి ఇస్తాడంట చెప్పాలి అందరూ, లేదంటే 3 దాకా చేస్తా, 3 అయింది మీరు చెప్పకపోతే. జయించిన వారికి తెల్లని వస్త్రములో, రెండవది ఖర్జూరు మట్టలు పట్టుకొని దేవుని స్తుతించే ధన్యత, మూడవది జీవ గ్రంథములో పేరు, నాలుగవది ఒక మూల స్తంభముగా ఉంచుతాడు. తర్వాత ఆ రాతి మీద మన దేవుని పేరుని చెబుతాడు. మనం వెళ్ళకుండా దేవునితో ఉండే ధన్యతనిచ్చాడు. ఇప్పుడు వీరికి ఆకలి కాకుండా మరుగయ్యున్నమన్నాను దేవుడు ఇస్తాడు. రెండవది జీవ జలముల బొగ్గ యొద్దకు నడిపిస్తాడు. ఇన్ని గొప్ప ధన్యతలో ఎవరికండి దేవుడు ఇస్తాడంటుంది? ఎవరికి? దేవుడు తన పిల్లలకు మాత్రమే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు బజారు వెళ్ళి వస్తా పొట్లాలు తెచ్చావు. పొట్లాలు తీసుకొని వస్తుంటే రోడ్డు మీద నీ పిల్లలతో పాటు వీధిలో పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. అందుకని చెప్పేసి పొట్లం విప్పదీసి అందరికి పంచుతావు అక్కడ రోడ్డు మీద. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? లోపలికి పదండ్రా అని లోపలికి తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళకి పెడతావు, నీ పిల్లలు కాబట్టి. ఒకవేళ ఆ పిల్లలతో పాటు వాళ్ళు కూడా వస్తే ఏం చేస్తావు? వాళ్ళకి కొంచెం పెడతావు, అంతేగాని పొట్లం అంత ఇస్తావా? ఏవో. ఇదిగో దేవుడు తన పిల్లలకు మాత్రమే ఇస్తానంటున్నాడు. ఇంకా గొప్ప బహుమానాలు దేవుడు మనకిస్తున్నాడు. 2025 సంవత్సరంలో చూడండి, అదే ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. అదే ఫ్లోలో చదవాలి, మళ్ళీ డౌన్ అయిపోయేది ఎందుకు?
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండని తును. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాట అదే. మీ హృదయంలో కలవరపడనీకుడే, తండ్రి యందు విశ్వాసం ఉంచాను, నా యందు విశ్వాసం ఉంచండి. నేను నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వెళ్ళి స్థలమును సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని పోతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి నిరీక్షణ కలిగి ఉన్నా, అట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది క్రైస్తవ నిరీక్షణ. ప్రభు ఇప్పుడు నా కోసమే వస్తాడు, నన్ను తీసుకొని వెళతాడు. ఇది నిరీక్షణ. నా నిరీక్షణ యేసు ప్రభువే, నాదు వాంఛయు క్రీస్తు మాత్రమే, నా యేసు నన్నేరుగు. నా దేవుడికి నేను తెలుసు, ఎందుకు నా పేరు ఒప్పుకుంటాడు అందరి ముందు. నా యేసు నన్నేరుగు, ప్రేమ ప్రభుని ప్రేమ కొడు పాపపు విముక్తినిచ్చెనుగా, నేనింకా వీడానుగా. ప్రేమ ప్రభుని ప్రేమ పాపపు విముక్తినిచ్చెనుగా, నేనింకా వీడానుగా. నా నిరీక్షణ అది, క్రైస్తవ నిరీక్షణ అది. ప్రభు వాగ్దానం చేసి వెళ్ళాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నా తండ్రి నాకు ఒక రాజ్యాన్ని ఏర్పరిచాడు. ఆ రాజ్యంలోనికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. ఆ సింహాసనం మీద నేనుండు స్థలములో మీరు కూడా ఉండేటట్లుగా ఇస్తానన్నాడు. సింహాసనం ఇస్తానన్నాడు. మరొకటి 2వ అధ్యాయం 13వ వచనం చదవండి త్వరగా. సంగములతో ఆత్మ చెప్పిన మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియో పొందాడో. దేవుని స్తోత్రం. ఇన్ని ధన్యతలు ఇచ్చి ఇన్ని బహుమానాలు ఇచ్చిన దేవుడు చివరగా అంటున్నాడు, జయించిన వాడు 2వ మరణం. 2వ మరణం అంటే ఇది, 2వ మరణం అంటే యుగాయుగములు కాలు అగ్నిగుండము, అన్నిత్య నరకాగ్ని. అగ్ని ఆరదు, పురుగు చామదు అని బైబిల్ చెబుతుంది. అది 2వ మరణం. జయించిన వాడికి 2వ మరణం ద్వారా ఏ హానియు జరగదు అన్నాడు. ఇది మనకిచ్చేటువంటి దేవుని గొప్ప ధన్యత, ఆ భాగ్యము. ఇప్పుడు పాడొచ్చు మనం. ఇన్ని బహుమానాలు పొందిన తర్వాత, ఇన్ని ధన్యతలు పొందిన తర్వాత ఇప్పుడు మనం పాడవచ్చు. ఏం పాట తెలుసా? నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయని, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యలో తుదముట్టించుటేనా నియమమాయని,
పొందుకోరి నీ స్నేహితుడనై అందరూ పాడండి. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్మనే అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఇంత గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకిచ్చినటువంటి ధన్యతలన్నిటినీ 2024 సంవత్సరపు అవమానాలు, 2024 సంవత్సరపు ఆర్థికపరమైన ఇబ్బందులు, 2024లో నీవేది జయించలేకపోయావో దానిని ఇప్పుడు నీ ముందు పెట్టుకొని, ప్రభువా నీ కొరకు నేను ప్రతిదీ జయిస్తానయ్యా, లోకమును జయిస్తా, పాపమును జయిస్తా, శాపమును జయిస్తా, నీకు వ్యతిరేకమైంది ఏది నా జీవితంలో లేకుండా సమస్తమును నేను విడిచిపెట్టి నీ వైపే చూస్తాను అని 2025 సంవత్సరంలో నీ గురి ఆయన మీద పెట్టు. ఈ ధన్యతలందరూ అన్నిటిని అనుభవించు. దేవుడు నీ కొరకు ఆయన నిరీక్షిస్తున్నాడు, నీవు ఆయన కొరకు నిరీక్షించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. నా కొరకు సహోదరులు ఎదురు చూస్తున్నారు. రాజీవ్ గృహాలకి వెళ్ళాలి నేను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి కాల సమయంలో మనల్ని మనమే ప్రభుకు సమర్పించుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత, ఎవరికి లేని గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించారు. అందరూ మోకరించండి. అందరూ 2025 సంవత్సరంలో ఒక నూతన ఆ క్రియ నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన క్రియలు చేయబోతున్నాడు కనుక దాని కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రి కాల సమయంలో మా ప్రభువా 2024 సంవత్సరము ఆఖరి గడియలో ఉన్నాము నాయన. ఈ సంవత్సరం అంతా నా జీవితంలో మీరు ఎన్ని మేలులు చేశారో నాయన. ఎన్నో అవమానముల చేత కృంగిపోయాను నేను. ఎన్నో అనారోగ్యముల చేత నిరీక్షణ లేని వాడిగా పడిపోయానయ్యా. ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నలిగిపోయానయ్యా. అయినను తండ్రి, వాటన్నిటినీ అధిగమించి మీరిచ్చినటువంటి గొప్ప ధన్యతనైనా నేను వర్ణించలేనటువంటిది నాయన. హృదయము ఉప్పొంగునంత ఆనందము నీలో అనుభవించాము నాయన. అన్ని విషయాల్లో మేము నాయన యోగ్యులుగా మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. నా అనారోగ్యము మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. అనారోగ్యమైన ఏ దినము ఆరాధన విడిచిపెట్టలేదయ్యా. ఆర్థికపరమైన ఇబ్బందులైనా ఏ ఒక్క ఆరాధన కూడా పోగొట్టుకోలేదయ్యా. ఎంత కష్టం వచ్చినా ఏ నష్టమైనా నీ కొరకు నేను మా ప్రభు బ్రతకడానికి ఇష్టపడ్డానే తప్ప నిన్ను విడిచి లోకంలోనికి వెళ్ళలేదు నాయన. ఈ 2024 సంవత్సరం
నా జీవితం అంతా పరిశీలించిన దేవుడివి కనుక 2025వ సంవత్సరము అంతకంటే మెరుగైనదిగా, అంతకంటే మెరుగైన జీవితములో నన్ను నడిపించమని అడుగుతున్నానయ్యా. నన్ను నడిపించండి అయ్యా. అవమానాలైనా భరించడానికి, అపహాస్యములైనా భరించడానికి, ఆర్థికపరమైన ఇబ్బందులైనా భరించడానికి సమస్తము నాయన నీ కొరకే నేను అనుభవించినట్లుగా, వాటన్నిటిని జయించున్నట్లుగా నాకు సహాయం దయచేయండి. ఎందుకనగా నీ సన్నిధానములో ఒక స్తంభముగా మీరు నన్ను నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఒక బలమైన స్తంభముగా, ఆ స్తంభము మీద పేరు రాసిన స్తంభముగా నేను ఉండినట్లుగా సహాయం దయచేయండి అయ్యా. ఇది నాన్న మా ప్రభువా, మీ పక్షాన నేను వాడబడులాగున సహాయం దయచేయండి. ఒకవేళ ఇంకానైనా 2024వ సంవత్సరంలో బలహీనునిగా ఉండి, అనారోగ్యంతో ఉండి నీ స్వార్థ ప్రకటించలేని రోజులు ఎన్నో ఉన్నాయ్యా. సహోదరుల మీద ఆధారపడి నిన్ను గూర్చిన వార్త ప్రకటించని రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ 2025వ సంవత్సరంలో ఏ ఒక్క రోజు కూడా నిన్ను గూర్చి ప్రకటించకుండా నేను సోమరిగా ఉండకుండానట్లుగా 365 రోజులు 365 ప్రసంగములు చేయలాగున నన్ను దీవించండి అయ్యా. నన్ను బలపరచండి అయ్యా. నీ మాట నా నోట ఉంచండి అయ్యా. అత్యధికముగా అనేక ప్రాంతాల్లో వాడుకోనండి నాయన. అత్యధికముగా నీ స్వార్థ పరిచర్య నాయనా నేను బోధించులాగిన సహాయం దయచేయండి. చేరి వచ్చిన వారందరూ కూడా వారి సాక్ష్యములు చెప్పారు. వారి జీవితంలో ఎన్ని ప్రమాదాలు, అపాయాలు తప్పించారో, ఎంతగా వారిని నాయన మీరు మేలుకొలిపారో, మేలులతో నింపారో సాక్ష్యాలు చెప్పారు. ఆ రీతిగా వారిని స్థిరపరచండి. అలాగనే మా ప్రభువా అయ్యా, ఇదిగో ఇంకా అనారోగ్యులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. 2025వ సంవత్సరంలో ఒక ఆరోగ్యవంతులుగా, ఆర్థికపరమైన ఇబ్బందులు లేని వారిగా, లోకం వైపు కాక నీ శాస్త్రముల తట్టు చూస్తూ నీ కొరకే బ్రతుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ తీర్మానించుకుందరుగాక. ప్రతి ఒక్కరూ అలాంటి నూతన తీర్మానములు కొనసాగుదురుగాక. ప్రతి ఒక్కరు నీ కొరకే ప్రజ్వరిల్లునట్లుగా అయ్యా మహిమ కాంతులు నిలబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఎత్తిపట్టండి. మీ కొరకు నిలబడి మీ కొరకు గొప్ప కార్యములు చేయగలిగిన వారుగా, ఈ గొప్ప ధన్యత అనుభవించు వారిగా వారిని స్థిరపరిచి మీ కృపలో బలపరచండి. ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ప్రార్థించారు, వారి జీవితాలను పరిశీలించారు. నా జీవితంలో కూడా నా మాట అయ్యా, నా నోటి మాట కంటి చూపు, కాలి నడక, హృదయ ఆలోచన, తలంపులు ఎన్నో బలహీనతలు, అవన్నిటిని క్షమించండి. లోకం వైపు కాక నీ శాస్త్రమును తట్టు చూస్తూ నీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయం దయచేయమని, నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన బలహీనతను క్షమించి యోగ్యపరిచి యోగ్యునిగా పాత్రలో చేయించుటకు సహాయం దయచేయమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్. అడవిలో త్రోవను నిలవరిలో నదులను చేసి, అడవిలో త్రోవను చేసి, ఎడారిలో నదులను నేను ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రవహింపజేసెదను. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను. నూతన సృష్టిగా నిన్ను చేసి, నీ శాంతిని నాది వలె చేసి, నూతన సృష్టిగా నిన్ను చేసి, నీ శాంతిని నాది వలె చేసి, నన్ను నూతన పరశుము
ఇద్దరు పట్టుకోండి, మీ ఇద్దరు పట్టుకోండి. ఏంది దేవారణ దీవెనలా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో నూతన సంవత్సరపు కేకుని కట్ చేస్తున్నాము. నాకు ఇప్పటికే దగ్గు వస్తుంది. అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు వాగ్దానాలు ఇస్తాను, లైన్లో రండి అందరూ. దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక
దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగనేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయని. ఆగిపోక సాగిపోవు పని చేయని. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభు ఆనందని. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్. అందరూ అలానే అందరు లేచి నిలబడండి.